హాయ్ మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ టాపిక్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్ డిస్కస్ చేసాము. ఓకేనా, అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ టాపిక్ వచ్చి మీకు హాల్ ఎఫెక్ట్. మీకు ఇది 5 మార్క్స్కి అడుగుతాడు. 5 మార్క్స్కి లేదంటే ఎస్ఏలో అడిగితే కనుక పార్ట్ ఏ కింద అడిగి పార్ట్ బి ఏదైనా ప్రాబ్లం ఇవ్వచ్చు. ఓకేనా, చూడండి హాల్ ఎఫెక్ట్ అంటే మనం ఈ చాప్టర్ వచ్చిందే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా డిఫైన్ చేసామంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ E = F/Q. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E = ఎలా డిఫైన్ చేసాం? F/Q. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫైన్డ్ యాజ్ ది ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్, ఫోర్స్ పర్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్, వేర్ F ఈజ్ ద ఫోర్స్ అండ్ Q ఈజ్ ద యూనిట్ పాజిటివ్ ఛార్జ్. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం Bతో డిఫైన్ చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేంతో డిఫైన్ చేసాం? B = F/QV. B = ఏం చేసాం? F/QV. ఇక్కడ మనకి F అనేది ఫోర్స్, Q అనేది ఛార్జ్. ఓకేనా, V ఈజ్ ద వెలాసిటీ. అంటే మనం E = F/Q అండ్ B = F/QV. ఈ రెండింటి కోసం డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రెండింటి యొక్క కాంబినేషన్ వస్తుంది దీంట్లో మీకు. ఓకేనా, హాల్ ఎఫెక్ట్ వచ్చి మనం 3 డైమెన్షనల్లో తీసుకుంటాం. మనం 3 డైమెన్షనల్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ X అండ్ దిస్ ఈజ్ Y అండ్ దిస్ ఈజ్ Z. X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. అలాగే దీంట్లోకి పాస్ అయ్యే కరెంట్ వచ్చి I అనే కరెంట్ పాస్ అవుతుందని చెప్పేసి రాస్తాం అనమాట. ఒకసారి చూడండి మ్యాటర్ ఏ విధంగా ఉందో. వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ B, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం దేంతో డిఫైన్ చేసాం? Bతో. B ఈజ్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ టు ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ I. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుందంట? కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఐకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్ బిట్వీన్ ది పాయింట్స్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది కండక్టర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఆపోజిట్ సైడ్స్లో దీనికి తీసుకుంటాము. ఎక్స్ప్లెనేషన్ చూడండి. వెన్ ఏ మెటల్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ ది XY ప్లేన్. ఒక మెటల్ బాక్స్ తీసుకున్నాం. ఏ ప్లేన్లోనంటే X అండ్ Y ప్లేన్లో. ఏ మెటల్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది XY ప్లేన్. లెట్ I బి ద కరెంట్ పాసెస్ త్రూ ది అలాంగ్ ది Y డైరెక్షన్. అంటే Y డైరెక్షన్లో మనకి ఏమవుతుంది? కరెంట్ అనేది పాస్ అవుతుందని తీసుకుంటున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Y డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ అప్లైడ్ అలాంగ్ X యాక్సిస్, X డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనేది X డైరెక్షన్లో మనం అరేంజ్ చేసాము, అప్లై. ఇన్ దిస్ కరెంట్ I, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంతే కదా, Y డైరెక్షన్లో మనం కరెంట్ అప్లై చేసాము, X డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్ I ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. దిస్ ఈజ్ X యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ Y యాక్సిస్. ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు మనకి? 90 degrees. సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. డ్యూ టు దిస్ సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్డ్ ఆన్ దిస్ బోత్ సైడ్స్. దీనివల్ల ఏమవుతుందంటే కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ రెండింటి మధ్య, బోత్ సైడ్స్ ఆఫ్ ది బాక్స్. ఇన్ దిస్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్నేమో మనం FEతో డిఫైన్ చేసుకుంటాం. ఎలక్ట్రిక్ ఫోర్స్ దేనితోటి? FE అంటే F/E, ఎలక్ట్రిక్ ఫోర్స్. అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనుకోండి, మ్యాగ్నెటిక్ని Bతో డిఫైన్ చేస్తాం కాబట్టి FB. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. సో E = ఏంటి మనకి? F/Q అండ్ B = ఏంటి మనకి? F/QV. ఓకేనా, ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు? మనం FE = సో దీన్ని FE కింద రాసుకుని, అంటే E = FE/Q ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి, అదే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి FB. ఓకేనా, B = FB/QV అని రాస్తాం. మామూలుగా యాక్చువల్ డెఫినేషన్స్ అయితే మీకు తెలుస్తాయి. దీని నుంచి ఓన్లీ FE కావాలనుకోండి ఏమవుతుంది? E × Q. అలాగే దీని నుంచి FB కావాలనుకోండి ఏమవుతుంది? B × QV. అంటే ఏం రాస్తాం మనం? FE = EQ అండ్ FB = BQV. దాని నుంచి ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ అంటున్నాం, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాం కదా. సో FE = FB. FE = FB అయిందంటే ఏమవుతుంది? EQ = BQV. EQ ఏమవుతుంది? BQV. చూడండి మనకి FE = ఏమొచ్చింది? EQ అండ్ FB = BQV. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి ఏమవుతుంది? FE = FB. FE = FB అయితే ఏమవుతుంది? EQ = BQV.
ఈక్యూవి ఈజ్ ఈక్వల్ టు బీక్యూవి. ఇక్కడ మనం విడి అని తీసుకుంటాం, అంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పాం. దీంట్లో ఏంటి, ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ఐ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉండడం వల్ల కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పాం. అంటే ఏమవుతుంది, దీన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ వి కింద తీసుకుంటాం, వి సఫిక్స్ డి. ఇక్కడ చూడండి ఈక్యూ ఈక్వల్ టు ఏమైంది, బీక్యూ వి సఫిక్స్ డి. దీంట్లో క్యూ క్యాన్సిల్ అవుతుంది కదా, ఛార్జ్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ ఈ ఈక్వల్ టు బివిడి. అంటే ఇక్కడ విడి అనేది ఏమన్నా డ్రిఫ్ట్ వెలాసిటీ, వేరు విడి ఈక్వల్ టు ఏంటి, డ్రిఫ్ట్ వెలాసిటీ. విడి ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు I/NQ. విడి అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట, I/NQ కి. విడి ఈజ్ ఈక్వల్ టు I/NQ. విడి ఈజ్ ఈక్వల్ టు I/NQ. I ఈజ్ ద కరెంట్ అండ్ N ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద తీసుకుంటే Q ఈజ్ ద ఛార్జ్. అది తీసుకుంటే దాని కనుక ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు బివిడి కదా, బివిడి ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, I/NQ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఎంత అవుతుంది, ఈ ఈక్వల్ టు BI/NQ. ఓకేనా, చూడండి ఒకసారి, ఈ ఈక్వల్ టు FE/Q. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్ టు FB/QV. ఓకేనా, సో ఈ రెండింటి నుంచి మనం ఏం రాస్తాం, FE అలాగే FB రాస్తాం. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఎంత అవుతుంది, FE అంటే EQ అండ్ BQV. ఓకేనా, QQ క్యాన్సిల్ అయితే ఈ ఈక్వల్ టు BVD సఫిక్స్ డి రాసుకుంటున్నాం. ఎందుకనంటే వేర్ VD ఈజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ, సో VD ఈక్వల్ టు ఏమవుతుంది, I/NQ. ఓకేనా, I/NQ. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వల్ టు I/NQ అవుతుంది. చూడండి, ఈ ఈక్వల్ టు BI/NQ. ఓకేనా, ఇక్కడ మనకి 1/NQ ఈక్వల్ టు VH అనుకుంటా, హాల్ ఎఫెక్ట్, VH హాల్ ఎఫెక్ట్. సో వేర్ 1/NQ ఈక్వల్ టు VH. 1/NQ ఏమనుకుంటాం అంటే VH అనుకుంటాం. అంటే మనకి ఏమవుతుంది అప్పుడు, ఈ ఈక్వల్ టు BI 1/NQ కదా, VH అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు VHBI. ఓకేనా, VHBI వేర్ VH అనేది ఏమన్నాం మనం, 1/NQ. సో దాని నుంచి ఈ ఈక్వల్ టు ఏమైంది, VHBIలో BI ఈజ్ ఈక్వల్ టు BI/NQ. మనకు ఆల్రెడీ మామూలుగా వచ్చింది దేంట్లోని, ఇంకో BI/NQ కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, BI/NQ. BI/NQ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో ఎలా రాసాం మనం, VH కింద రాసాం, దేన్ని 1/NQని VH కింద రాసాం. సో VH/1/NQని VH కింద రాసాం, VI/, ఇక్కడ BI 1/BI ఈక్వల్ టు D. మనకి 1/BI ఈజ్ ఈక్వల్ టు ఏంటి, D డ్రిఫ్ట్ వెలాసిటీ. సో దీని నుంచి ఎలా రాసుకుంటాం, BI దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే VH ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ D అనేది డివైడ్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఏమవుతుంది, D ఈజ్ ఈక్వల్ టు VH ఈక్వల్ టు BID/NQ. VH ఈక్వల్ టు ఏమవుతుంది, BID/NQ. VH ఈక్వల్ టు ఏమైంది, BID/NQ. ఎందుకని VH/D, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం మనం. VH ఈక్వల్ టు D పక్క వస్తే కనుక BID/NQ అవుతుంది. ఓకేనా, దీంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, యూజెస్ ఉన్నాయి చూడండి. హాల్ ఎఫెక్ట్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సైన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. హాల్ ఎఫెక్ట్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సైన్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్స్. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేని గురించి అంట, సైన్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్స్ గురించి. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ ది మెజర్ డ్రిఫ్ట్ వెలాసిటీ. చెప్పాం కదా ఆల్రెడీ, D అనేది ఏంటి, డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నాం కదా. సో డ్రిఫ్ట్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఇన్ సెమీ కండక్టర్స్. దేంట్లో యూజ్ అవుతుందంట, సెమీ కండక్టర్స్లో బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఇన్ సెమీ కండక్టర్స్. ఓకేనండి, చూడండి ఒకసారి. మీకు మామూలుగా 5 మార్క్స్ కాబట్టి మామూలుగా రాసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా,
వెలాసిటీ అంటే రాస్తారు హార్ ఎఫెక్ట్ డయాగ్రామ్ వేసి దీంట్లో ఏం రాస్తారు మీరు వై డైరెక్షన్లో కరెంట్ ఐ పాస్ అవుతుందని, ఎక్స్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి పాస్ అవుతుందని చెప్పేసి రాస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంటు అనేవి రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయని చెప్పేసి రాస్తాం. దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిఫైన్ చేస్తాం. ఆ రెండు ఏ విధంగా ఉన్నాయో రాసి దాన్ని బట్టి మనం డెరివేషన్ చేస్తాం. ఓకేనా. అలాగే దీంట్లో యూజెస్ కూడా 2 యూజెస్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.